సో చూడండి, నార్మల్‌గా ఏదైనా ఒక డేటాబేస్ తీసుకున్నారనుకోండి. సో, ఆహ్, ఇప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ గాని, లేదంటే మోంగోడిబి. సో, ఇలా రకరకాల మన దగ్గర రకరకాల సర్వర్స్ ఐ మీన్ రకరకాల ఆహ్, స్టూడియోస్ ఉంటాయి. ఫర్ డేటాబేస్ స్టోరింగ్ ఆల్సో. ఓకేనా? సో, నేను మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి ఈ పర్టిక్యులర్ మెషిన్‌లో ఇన్‌స్టాల్ చేశాను. నేనిప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఒకసారి చూడండి. ఫస్ట్ అసలు మన ఎస్‌క్యూఎల్ సర్వర్ ఎలా ఉంటుందన్నది చూస్తే దాని మీద ఆటోమేషన్ ఏంటి అన్నది నేను మీకు చెప్పగలను. ఓకేనా? సో, విండోస్ ప్లస్ ఆర్ చూడండి, ఎస్ఎస్ఎంఎస్ అని ఉంది చూడండి. ఎస్ఎస్ఎంఎస్. ఎస్ఎస్ఎంఎస్ అంటే ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఎస్ఎస్ఎంఎస్ అంటే ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఓకేనా? నౌ క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి, ఇది మనకి మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ 2014 మేనేజ్మెంట్ స్టూడియో. సో, నేనిప్పుడు ఒక ఎస్‌క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. అసలు ఫస్ట్ ఇది ఎలా ఉంటుందన్నది మీరు చూస్తే, మనం అసలు ఆటోమేషన్ ఎలా చేస్తాం అన్నది తెలుస్తుంది. సో, ఇందులో కొన్ని కాన్ఫిగరేషన్స్ మనం చేయాల్సొస్తుంది. అలాగే మన యూఐ స్టూడియోలో కూడా కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తాం. చూడండి. సో, చూడండి, నేను ఓపెన్ చేయగానే నాకు కనెక్ట్ టు సర్వర్ అని చెప్పొచ్చి మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ 2014 సర్వర్ టైప్ డేటాబేస్ ఇంజిన్. తర్వాత సర్వర్ నేమ్ అంటే మన పర్టిక్యులర్ మెషిన్ నేనేదైతే ల్యాప్‌టాప్‌తో లాగిన్ అయ్యానో ఆ పర్టిక్యులర్ నేమే ఇది సర్వర్ మెషిన్ అని చెప్పొచ్చు. అథెంటికేషన్ విండోస్ అథెంటికేషనే. మనకి నార్మల్‌గా మనకి ఎప్పుడు గూడా హ్మ్, ఆర్గనైజేషన్ లెవెల్‌లో గాని ఎళ్ళామనుకోండి, అప్పుడు మనకి ఎస్‌క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ యూజ్ చేయాల్సొస్తుంది. అప్పుడు మనకి లాగిన్, పాస్వర్డ్ అడుగుతుంది. సో, ఈ లాగిన్ పాస్వర్డ్ అనేది మనకక్కడ ఒక డేటాబేస్ టీమ్ ఉంటుంది. డీబీ టీమ్ ఉంటుంది. ఆ డీబీ టీమ్ మనకి ఈ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. సో, దాంతోటి మనం లాగినే చేస్తాం. ప్రస్తుతానికి మన దగ్గర ఎస్‌క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ అనేది యూజ్ చేయకుండా మనం విండోస్ అథెంటికేషన్ చేసి చూద్దాం. ఓకేనా? సేమ్ అది ఇది ఒకటే, కాకపోతే మనం ఆ లాగిన్ పాస్వర్డ్ తోటి ఎంటర్ అవుతాం. ఓకేనా? డన్. నౌ క్లిక్ ఆన్ దిస్ కనెక్ట్. అంటే నా మెషిన్‌ని ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. చూడండి, లెఫ్ట్ సైడ్ కనెక్ట్ అయింది. ఒకవేళ గాని మీకిది కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ మేనేజ్మెంట్ స్టూడియో కనెక్ట్ అవ్వలేదు అంటే మాత్రం ఒక చిన్న సెట్టింగ్ చేయాల్సొస్తుంది. అదేంటనేది చెప్తాను చూడండి. విండోస్ ప్లస్ ఆర్ సర్వీసెస్ డాట్ ఎంఎస్‌సి. చూడండి, సర్వీసెస్ డాట్ ఎంఎస్‌సి. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఎంటర్ చేస్తే చూడండి, ఇందులో ఒక్క సెకండ్ ఉండండి. సౌండ్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎస్‌క్యూఎల్ సర్వర్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్
చూడండి ఎస్క్యూఎల్ సర్వర్ ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ అని ఉందా. సో నేను దీనికి రైట్ క్లిక్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ దగ్గర ఆటోమేటిక్ పెట్టి ఇక్కడ ఎప్పుడు కూడా నార్మల్గా మీకు కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇది డిజేబుల్డ్లోనూ సంథింగ్ ఎందులోనూ ఉంటుంది. సో మీరు దీన్ని ఆటోమేటిక్ అని చెప్పి ప్రెస్ చేసి అప్లై కొట్టి ఓకే కొట్టాలి. ఓకేనా, అప్పుడు మనకి డిఫాల్ట్గా ఎస్క్యూఎల్ సర్వర్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఒకసారి ఇది రీఫ్రెష్ చేసి క్లోజ్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి చూడండి. ఓకే, ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ డెస్క్టాప్ దగ్గర డేటా బేసెస్ అని ఉంది చూడండి. ఓకేనా, సో ఇక్కడ డేటాబేసెస్ అని ఉంది చూడండి. నేను ఇది ఎక్స్పాండ్ చేస్తాను. చూడండి ఇందులో సిస్టమ్ డేటాబేసెస్, రిపోర్ట్ సర్వర్, సో రిపోర్ట్ సర్వర్ టెంప్ డిబి. ఓకేనా, ఇలా మనకి డేటాబేసెస్ లో రకరకాలు ఉన్నాయి. వీటిలన్నిటి గురించి మనకు అంత అవసరం లేదు, కానీ మనం ఏం చేస్తామంటే నా ఎస్క్యూఎల్ సర్వర్లో నేను ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాను. ఈ సర్వర్లో నేను ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాను. ఆ డేటాబేస్ లోపల నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఆ పర్టికులర్ టేబుల్లో మళ్ళీ నేను కొన్ని రోజుని ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా, చూడండి ఫస్ట్ నా ఎస్క్యూఎల్ సర్వర్లో నేను ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాను. ఆ పర్టికులర్ డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఆ టేబుల్లో కొన్ని రోజుని క్రియేట్ చేస్తాను. చూడండి ఎస్క్యూఎల్ క్వరీస్ మీకు ఆల్రెడీ వస్తే ఓకే, లేకపోతే ఒకసారి చూడండి. ఈ డేటాబేస్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి న్యూ డేటాబేస్ అని ఉందా. సో నేను డేటాబేస్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్ అన్న దాన్ని క్లిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు నాకు ఈ న్యూ డేటాబేస్ ఇలా వచ్చింది. సో ఇక్కడ నాకు డేటాబేస్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. ఓకేనా, సో డేటాబేస్ నేమ్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్కి సంబంధించిన డేటాబేస్ ఒకటి క్రియేట్ చేద్దాం. స్కూల్ స్కూల్ డిబి స్కూల్ డేటాబేస్. ఓకేనా, చూడండి ఇక్కడ స్కూల్ డిబి అని టైప్ చేయగానే నాకు ఇక్కడ కింద 2 ఆల్రెడీ క్రియేట్ అయినట్టుగా వస్తుంది డేటాబేస్ ఫైల్స్. డౌట్ అండి ఎవరికైనా? ఓకే, సో స్కూల్ డిబి అని చెప్పి క్లిక్ చేశాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ చూడండి డేటాబేసెస్ కింద నాకు స్కూల్ డిబి నేను ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేశానో ఆ పర్టికులర్ డేటాబేస్ వచ్చి ఇక్కడ స్టోర్ అయింది. సో నేను ఒక డేటాబేస్ ని క్రియేట్ చేశాను. ఓకేనా, సో నేను ఈ పర్టికులర్ స్కూల్ డిబిని క్లిక్ చేసి ఇక్కడ పైన న్యూ క్వెర్రీ అని ఉంది చూడండి. ఇక్కడ న్యూ క్వెర్రీ, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి తర్వాత న్యూ క్వెర్రీ మీద క్లిక్ చేస్తాను. ఓకేనా, క్లిక్ ఆన్ దట్ న్యూ క్వెర్రీ. అంటే ఇప్పుడు మనం క్వెర్రీస్ ఏదైనా సరే మనం ఇందులో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఫస్ట్ నాదేంటి, ఒక డేటాబేస్ ని క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన డేటాబేస్ లోపల నేను ఒక టేబుల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ పర్టికులర్ విండోలో నేను ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తాను. చూడండి, సో స్టూడెంట్ కి రిలేటెడ్ కాబట్టి నేను ఇక్కడ స్టూడెంట్ రిలేటెడ్ గా ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి అంటే, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ ఆఫ్ number, student number which is the type of integer, comma student name ఎప్పుడు కూడా ఎందులో ఉంటుంది, క్యారెక్టర్ లో ఉంటుంది కాబట్టి
ఆఫ్ 20 అంటే దానికి లిమిట్ ఇచ్చాను, ఒక 20 లిమిట్ అని, ఎస్ టోటల్ విచ్ ఇస్ ఆఫ్ ఇంటీజర్. ఓకేనా, చూడండి క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, విచ్ కన్సిస్ట్ ఆఫ్ సీరియల్ నెంబర్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ టోటల్ అని చెప్పి 3 కాలమ్స్ అను నేను ఇక్కడ డిజైన్ చేస్తాను. ఓకేనా, నో ప్రెస్ దిస్ సెమీకోలన్. ఓకేనా, నేను ఇప్పుడు ఈ ఎంటైర్ రోని సెలెక్ట్ చేస్తాను. ఎంటైర్ రోని సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు పైన ఎగ్జిక్యూట్ అని ఉంది చూడండి, ఎగ్జిక్యూట్ ఈ కమాండ్ మొత్తం నేను సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అని కొడితే నాకు ఎగ్జిక్యూషన్ సక్సెస్ అని చెప్పి వచ్చి నాకు ఇక్కడ ఈ పర్టికులర్ ఫీల్డ్ దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యింది, ఏదైతే ఎగ్జిక్యూట్ అయింది అన్నది అవుట్పుట్ నాకు చూపించాలి. ఓకేనా, క్లిక్ ఆన్ దిస్ ఎగ్జిక్యూట్. చూడండి కమాండ్ సక్సెస్ఫుల్లీ, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో నేను ఇచ్చిన కమాండ్ అది అంటే రిసీవ్ చేసుకుంది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఒక టేబుల్ అన్నది క్రియేట్ చేశాను. ఓకేనా, సో నెక్స్ట్ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశాను, కానీ అందులో నాకు కావాల్సిన డేటా అన్నది మాత్రం లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నేను క్రియేట్ చేసిన టేబుల్ ఏంటి స్టూడెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఒక్కదాన్ని నేను సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి ఇప్పుడు నాకు రిజల్ట్స్ లో సీరియల్ నెంబర్, సారీ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ టోటల్ అని నాకు ఇలాగ ఒక టేబుల్ అన్నది క్రియేట్ అయింది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ టేబుల్ అన్నది క్రియేట్ అయింది, నాకు ఇప్పుడు ఈ టేబుల్ లోపలికి నేను ఒక వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ టేబుల్లోకి వాల్యూస్ అంటే స్టూడెంట్ నెంబర్ దగ్గర కొన్ని వాల్యూస్, నేమ్ దగ్గర కొన్ని వాల్యూస్, టోటల్ దగ్గర కొన్ని వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నా దగ్గర ఉన్న క్వెరీ అంటే ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ ఇంటూ, ఇందులోకి ఇన్సర్ట్ చేయాలి మనం స్టూడెంట్ వాల్యూస్, insert into student values. So values, first student number, for example 101, comma, student name, for example XYZ, comma, student total, for example 345 marks వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఇలాగే 3 కాలమ్స్ నాకు కావాలి కాబట్టి కంట్రోల్ సి, కంట్రోల్ వి అండ్ కంట్రోల్, నేను ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తాను. 102, 103, 345, 140. ఓకేనా, సో నేను ఇలాగా నా పర్టికులర్ స్టూడెంట్ అన్న టేబుల్లోకి ఈ పర్టికులర్ వాల్యూస్ అన్న నేను ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో ఈ 3 ఒకసారి సెలెక్ట్ చేసి నేను ఒకసారి ఈ 3 రోస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా, క్లిక్ ఆన్ దిస్ 3, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. చూడండి నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది, 1 row was affected, 1 row was affected, 1 row was affected. అంటే 3 rows అన్నవి అందులోకి అపెండ్ అయ్యాయి అని చెప్పి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు అందులో ఏవైతే అపెండ్ అయ్యి ఉన్నాయో నేను చూసుకోవాలి కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ పర్టికులర్ స్టూడెంట్ లోపల ఇది ఒక్కదాన్ని నేను సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. చూడండి ఇప్పుడు నాకు స్టూడెంట్ నెంబర్ దగ్గర ఈ పర్టికులర్ 3 rows నేను ఇన్సర్ట్ చేశాను, స్టూడెంట్ నేమ్ దగ్గర ఇవి ఇన్సర్ట్ చేశాను, స్టూడెంట్ టోటల్ దగ్గర ఇవి ఇన్సర్ట్ చేశాను. ఓకేనా, పర్ఫెక్ట్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్క్యూఎల్ క్వెరీ, ఎస్క్యూఎల్ గురించి తెలిసిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, లేదంటే కొంచెం డౌట్స్ వస్తాయి. ఇందులో అయినా డౌట్ రావడానికి వెళ్ళి శాంపిల్ చాలా చిన్నది ఇది. నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, ఆ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, అందులో నాకు స్టూడెంట్ నెంబర్ అని ఉండాలి,
ఆ స్టూడెంట్ నెంబర్ అన్నది చూడండి 101 అని ఇచ్చాను కాబట్టి టైప్ ఇంటీజర్. సో, ఇంటీజర్ అని ఇచ్చాను. స్టూడెంట్ నేమ్ అది క్యారెక్టర్స్‌లో ఉంటుంది కాబట్టి నేనిక్కడ క్యార్ అని ఇచ్చాను. దానికి నేను లిమిట్ ఇచ్చేసాను. ఒక 20 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ వద్దు అని చెప్పి. తర్వాత స్టూడెంట్ టోటల్ అది కూడా నాకు ఇంటీజర్స్‌లోనే ఉంది కాబట్టి నేనిక్కడ టైప్ వచ్చేసి ఇంటీజర్ అని ఇచ్చేసాను. వేరియబుల్ టైప్. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఈ పర్టిక్యులర్ నేను క్రియేట్ చేసిన స్టూడెంట్ అన్న దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ స్టూడెంట్ అన్న టేబుల్ నేను క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన దాంట్లోకి నేను వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేశాను. యూజింగ్ ఇన్సర్ట్ ఆప్షన్. సో, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 101 విచ్ ఈస్ ఆఫ్ స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ టోటల్. అలాగే నేను 3 రోస్ నేను అందులోకి ఇన్సర్ట్ చేశాను. సో, నాకు ఈ పర్టిక్యులర్ థింగ్‌ని నేను సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే నాకిక్కడ రిజల్ట్స్‌లోకి ఇవి ఇలా క్రియేట్ అయ్యాయి అని చెప్పి వచ్చింది. ఓకేనా? అంతే సింపుల్. అక్కడి వరకే మనం చేసాం. సో, ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసాం. అలాగే ఆ డేటాబేస్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేసాం. అందులో ఒక 3 రోస్‌ని నేను ఏం చేశాను? ఇన్సర్ట్ చేశాను. ఆ పర్టిక్యులర్ టేబుల్‌లో 3 రోస్‌ని ఇన్సర్ట్ చేశాను. సో, ఇలా ఇన్సర్ట్ చేసిన ఈ మాన్యుయల్ ప్రాసెస్‌ని మనం త్రూ యూఏపాత్ స్టూడియో మనం ఎలా ఆటోమేట్ చేద్దాం? ఎలా ఆటోమేట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మన స్టూడియో ఒకసారి ఓపెన్ చేద్దాం. క్లిక్ ఆన్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్. Click on create. సార్ ఎస్‌క్యూఎల్ క్వెరీ అయిపోయాక యూఐపాత్ ఓపెన్ చేశారా సార్? నాది డిస్కనెక్ట్ అయిపోయింది. అవును మేడం. ఫస్ట్ అసలు ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అన్ని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఆ! ఇప్పుడైతే నేను యూఏపాత్ మా స్టూడియో ఓపెన్ చేశాను. నేమ్ హ్మ్. వచ్చేసి డేటాబేస్ యాక్టివిటీస్ అని చెప్పి ఇచ్చాను. ఓకే సార్. చూడండి ఓపెన్ మెయిన్ వర్క్‌లో మనం ఇప్పుడు ప్రెజెంట్ మనం డేటాబేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాం కాబట్టి అసలు మన దగ్గర డేటాబేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. క్లిక్ ఆన్ యాక్టివిటీస్. హియర్. డేటాబేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ మన దగ్గర లేవు. నీడ్ టు ఇన్‌స్టాల్ ఇట్. సో, క్లిక్ ఆన్ మేనేజ్ ప్యాకేజెస్. ఆల్ ప్యాకేజెస్.
సెర్చ్ లో UiPath డాట్ so click on this install, click on save. ఒకసారి సెర్చ్ చేద్దాం. చూడండి నాకు ఇక్కడ డేటాబేస్ రిలేటెడ్ గా ఈ యాక్టివిటీస్ అన్ని వచ్చాయి. కనెక్ట్, డిస్కనెక్ట్, ఎగ్జిక్యూట్ నాన్ క్వెరీ, ఎగ్జిక్యూట్ క్వెరీ, ఇన్సర్ట్, స్టేట్ రన్. లాజికల్ గా ఆలోచిస్తే ఫస్ట్ అసలు మనం ఏం చేయాలి, కనెక్ట్ అన్న ఆప్షన్ యూజ్ చేయాలి. ఎందుకంటే నా స్టూడియోని ఈ పర్టికులర్ ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఎప్పుడై ఏ కైండ్ ఆఫ్ డేటాబేస్ యాక్టివిటీస్ యూజ్ చేసినా డిఫాల్ట్ గా కనెక్ట్ అన్న ఆప్షన్ యూజ్ చేసి దాని కాన్ఫిగరేషన్ అంతా చేసిన తర్వాత నేను రిమైనింగ్ అనేది చేసి లాస్ట్ లో మళ్ళీ డిస్కనెక్ట్ అన్న ఆప్షన్ అన్న యాక్టివిటీని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ క్వెరీ, ఎగ్జిక్యూట్ నాన్ క్వెరీ, ఇన్సర్ట్, స్టేట్ ట్రాన్సిషన్ వీటి గురించి చూద్దాం. ఓకేనా, ఈ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని కూడా చూద్దాం. లెట్ మీ క్రియేట్ ఎ సీక్వెన్స్ హియర్. రైట్ క్లిక్ ఆన్ ఇట్, సెట్ యాజ్ స్టార్ట్ బటన్. డేటాబేస్ లో ఇనీషియల్ గా ఫస్ట్ మనం కనెక్ట్. సో ఇప్పుడు చూడండి అసలు ఫస్ట్ మనం ఎలా దీన్ని కనెక్ట్ చేస్తాం. నాకు ఇక్కడ చూడండి కాన్ఫిగర్ కనెక్షన్ అని ఆప్షన్ ఒకటి ఉంది. ఓకేనా, ఇది క్లిక్ చేస్తే మనకి ఒక సెపరేట్ విజార్డ్ కి కనెక్ట్ అవుతాం. చూడండి ఐఎమ్ క్లికింగ్ ఆన్ కాన్ఫిగర్ కనెక్షన్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ న్యూ డేటాబేస్ కనెక్షన్ అని ఉంది. సో ఇక్కడ కనెక్షన్ విజార్డ్ ఉంది చూడండి. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ కనెక్షన్ విజార్డ్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ప్రస్తుతం ఏ సర్వర్ కనెక్ట్ అయ్యాం, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ అయ్యాం కాబట్టి ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓకేనా, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. ఒకవేళ మీకు ఓడిబిసి సర్వర్ లేకపోతే సంథింగ్ ఇంకొక సర్వర్ అయితే మనకి డేటాబేస్ టీమ్ చెప్తుంది ఏ సర్వర్ అన్నది ఆ పర్టికులర్ దానికి మనం కనెక్ట్ అవుతాం. ప్రస్తుతానికి నేను ఇక్కడ యూజ్ చేసింది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ కాబట్టి నేను మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడండి కనెక్షన్ ప్రాపర్టీస్ అని చెప్పి వచ్చింది. ఇందులో సర్వర్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. ఓకేనా, సో ఈ సర్వర్ నేమ్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, మన పర్టికులర్ ఎస్ఎస్ఎంఎస్ అప్లికేషన్. ఎస్ఎస్ఎంఎస్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఈ పర్టికులర్ స్టూడియోలో మనం దేని నుంచి అంటే దేని నుంచి అయితే కనెక్ట్ అయ్యామో ఆ పర్టికులర్ సర్వర్ నేమ్ మనం మెన్షన్ చేయాలి. చూడండి ఇక్కడ నేను కనెక్ట్ అయ్యాను చూడండి, డెస్క్టాప్ అని చెప్పి ఈ పర్టికులర్ థింగే మన సర్వర్ నేమ్. సో దీన్ని ఎలా సెలెక్ట్ చేయాలంటే రైట్ క్లిక్ చేయండి, ఇందులో క్లిక్ ఆన్ దిస్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ప్రాపర్టీస్ దగ్గర ఇక్కడ చూడండి నేమ్ అని ఉందా, నేమ్. ఇది మన ఎస్క్యూఎల్ సర్వర్ నేమ్. ఓకేనా,
సో నేను దీన్ని కాపీ చేస్తున్నాను, కంట్రోల్ సి, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా, కంట్రోల్ సి, కంట్రోల్. నేను ఇంతకుముందు డిఫాల్ట్ చెప్పాను, యూజ్ విండోస్ అథెంటికేషన్ అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తున్నాం విండోస్ టు విండోస్ మనం అథెంటికేట్ చేస్తున్నాం. ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ అనుకోండి, దీన్ని క్లిక్ చేస్తారు, మన డేటాబేస్ టీమ్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఎంటర్ అవుతారు. ఓకేనా, సో నేను ఇప్పుడు ప్రజెంట్ యూజ్ విండోస్ అథెంటికేషన్ కొడుతున్నాను. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆర్ ఎంటర్ ఏ డేటాబేస్ నేమ్ అని అడుగుతుంది. సెలెక్ట్ ఆర్ ఎంటర్ ఏ డేటాబేస్ నేమ్ అంటుంది. సో దీనికి మనకి డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. మనం చేయాల్సిన డేటాబేస్ ఏంటి, స్కూల్ డీబీ మీద వర్క్ చేయాలి కాబట్టి మనం ఈ పర్టికులర్ డేటాబేస్ నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను చూడండి, స్కూల్ డీబీ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను కదా, ఆ పర్టికులర్ డేటాబేస్ కి మనం కనెక్ట్ అవ్వాలి. చూడండి, ఎప్పుడైతే మనం కనెక్షన్ చేసామో అప్పుడు మాత్రమే మనకి ఇది విజిబుల్లోకి వస్తుంది, లేకపోతే మనకి ఇది విజిబుల్లో రాదు. ఇది రాలేదు అంటే మనం కనెక్షన్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఎస్క్యూఎల్ సర్వర్ లో మనం రాంగ్ గా చేసామని అన్న. ఓకేనా, సో ఇక్కడ నాకు స్కూల్ డీబీ అని వచ్చింది, సెలెక్ట్ చేశాను దీన్ని. నా క్లిక్ ఆన్ టెక్స్ట్ కనెక్షన్, ఇక్కడ టెక్స్ట్ కనెక్షన్ మీద క్లిక్ చేస్తే నాకు ఓకే అని చెప్పి రావాలి. అది రాకపోయినా సరే ఎర్రరే, మనం మళ్ళీ ఒకసారి SSMSకి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయాలి. టెస్ట్ కనెక్షన్ సక్సీడెడ్ అని వచ్చింది. ఓకే ఫైన్, నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే అండ్ దెన్ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ లో నాకు ఓడిబిసియా, నార్మల్ ఓఎల్ఈడిబియా, ఒరాకిల్ క్లయింటా, ఎస్క్యూఎల్ క్లయింటా, వీటి గురించి మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఆల్రెడీ దేనికి కనెక్ట్ అయ్యామో, మనం డిఫాల్ట్ గా ఎప్పుడు దేనికి ఎస్క్యూఎల్ క్లయింట్ కనెక్ట్ అవుతాం. అంటే ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ దానికి కనెక్ట్ అయ్యాం కాబట్టి మనకి సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్. ఒకవేళ కానీ మనకి రిక్వైర్మెంట్ బట్టి ఓడిబిసి సర్వర్ కానీ కనెక్ట్ అవ్వమన్నారు అనుకోండి, అప్పుడు ఇది తీసుకుంటాం. ఓకేనా, ఒరాకిల్ డీబీ కనెక్ట్ అవ్వమంటే దీనికి తీసుకుంటాం, ఒరాకిల్ క్లయింట్ కనెక్ట్ అవ్వమంటే దీనికి తీసుకుంటాం. సో ఎస్క్యూఎల్ క్లయింట్ నేను ఎస్క్యూఎల్ క్లయింట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నో క్లిక్ ఆన్ ఓకే. సో కనెక్ట్ అన్నదానికి నేను కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్ గా అసైన్ చేశాను. ఓకేనా, సో నాకు ఇక్కడ ప్రాపర్టీస్ చూడండి, రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర అవుట్పుట్ దగ్గర డేటాబేస్ కనెక్షన్ అని ఉంది. సో నేను ఇక్కడ అవుట్పుట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, Ctrl+K, చూడండి వేరియబుల్స్ దగ్గరకు వచ్చి ఒకసారి చూద్దాం. వేర్ కనెక్ట్ అన్నది ఎప్పుడు కూడా ఎందులో ఉండాలి, మనకి డేటాబేస్ కనెక్షన్, వేరియబుల్ టైప్ వచ్చేసి డేటాబేస్ కనెక్షన్ లో ఉండాలి. సో లెట్ మీ చూడండి, డేటాబేస్ కనెక్షన్ లోనే ఉంది. వేర్ కనెక్ట్ అన్నది డేటాబేస్ కనెక్షన్ వేరియబుల్ టైప్, VAPath డాట్ డేటాబేస్ కనెక్షన్. స్కోప్ వచ్చేసి మెయిన్ స్కోప్. ఇది డిఫాల్ట్ గా ఉన్న వేరియబుల్ నేను డిలీట్ చేసేసాను. ఓకేనా, డన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూద్దాం, ఎగ్జిక్యూట్ క్వెరీ చూద్దాం, ఆ తర్వాత డిస్కనెక్ట్ కొడదాం. సో నేను ఎగ్జిక్యూట్ క్వెరీ అన్న యాక్టివిటీని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఓకేనా, సో ఎగ్జిక్యూట్ క్వెరీ అన్నదానికి కూడా నాకు కాన్ఫిగర్ కనెక్షన్ అని అడుగుతుంది. ఒకసారి దీనికి కూడా కాన్ఫిగర్ కనెక్షన్ చేద్దాం. సో క్లిక్ ఆన్ దిస్ కాన్ఫిగర్ కనెక్షన్. సో కాన్ఫిగర్ కనెక్షన్ వచ్చింది. నౌ క్లిక్ ఆన్ కనెక్షన్ విజార్డ్, కనెక్ట్ టు మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. క్లిక్ ఆన్ ఓకే అండ్ సర్వర్ నేమ్ ద సేమ్ సర్వర్ నేమ్. అక్కడ ఇందాక నేను కాపీ చేసింది మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. సో యూజ్ విండోస్ అథెంటికేషన్, ద డేటాబేస్ ఇస్ స్కూల్ డీబీ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ కనెక్షన్ వాస్ సక్సీడెడ్. క్లిక్ ఆన్ ఓకే అండ్ దెన్ ఓకే. సో ఇక్కడ సిస్టమ్ డాట్ డేటా డాట్ SQL క్లయింట్, system.data.sql క్లయింట్ సెలెక్ట్ చేశాను. క్లిక్ ఆన్ ఓకే. చూడండి, ఇక్కడ నాకు ఇంకా ఎక్సెప్షన్ చూపిస్తుంది. ఏమని, వాల్యూ యాక్టివిటీ ఆర్గ్యుమెంట్ అన్నది పాస్ చేయమంటుంది. అసలు ఇక్కడ నాకు SQL క్వెరీ ఏదో ఒకటి రాస్తేనే కానీ అది మనకి ఈ ఎర్రర్ చూపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మన క్వెరీ ఏంటి, నార్మల్ గా మనం ఈ పర్టికులర్ థింగ్ నేను సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అని కొట్టాను అనుకోండి, ఆ పర్టికులర్ థింగ్ నేను UiPath లో చేయాలి, మన స్టూడియోలో చేయాలి అనుకున్నా
అనుకున్నాను అనుకోండి. అప్పుడు నేను ఎగ్జిక్యూట్ క్వెరీ అన్నదాన్ని తీసుకుంటాను. అప్పుడు ఈ పర్టిక్యులర్ ఎస్‌క్యూఎల్ క్వెరీ నేను అక్కడ డిజైన్ చేస్తా. ఇక్కడ రాస్తాను. అప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్‌పుట్ అనేది చూపిస్తుంది. సో, ఇక్కడ చూడండి ఎస్‌క్యూఎల్ క్వెరీ అని చెప్పి అడుగుతుంది. సో, మన ఎస్‌క్యూఎల్ క్వెరీ ఏంటి? ఇక్కడ నుంచి కాపీ చేసేద్దాం. సో, దిస్ ఈస్ అవర్ ఎస్‌క్యూఎల్ క్వెరీ. కాపీ దిస్, పేస్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఎక్సెప్షన్ అన్నది పోయింది. ఓకేనా? మీరు కావాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకొని కర్రీస్ ఏమైనా ఉంటే ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నాకు అవుట్‌పుట్ ప్రాపర్టీస్ దగ్గర డేటా టేబుల్ దగ్గర అవుట్‌పుట్ ప్రాపర్టీ దగ్గర వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. Ctrl+K వేర్ dt. సో వేర్ dt which is of data table. I'm changing the scope to main. ఓకే. జస్ట్ నాకు ఈ ఈ ఈ ఈ క్వెరీ ఏదైతే ఉందో అది ఇది ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తే చాలు. ఓకేనా? ఇది ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తే చాలు నాకు. సో, నేను ఇప్పుడు మొత్తం ఇది కనెక్షన్ ఎప్పుడైతే నేను చేశానో డిఫాల్ట్‌గా నేను డిస్కనెక్ట్ కూడా చేయాలి. సో, ఐయామ్ యూజింగ్ దిస్ డిస్కనెక్ట్ వన్. సో, కనెక్ట్‌లో ఏదైతే నాకు వేరియబుల్ నేను క్రియేట్ చేశానో అది నాకు ఈ డిస్కనెక్ట్‌కి ఇన్పుట్ అవుతుంది. అంతే కదా! ఎప్పటి నుంచి మనం చేసేదే. సో, ఇక్కడ వేర్ కనెక్ట్. సో, డిస్కనెక్ట్‌కి నాకు వేరియబుల్ వచ్చేసి ఇక్కడ ఓకేనా? ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్ నేను ఇక్కడ రన్ చేశాను అనుకోండి. మన ఎస్‌క్యూఎల్‌లో అంటే మన SSMSలో ఇక్కడ నాకు ఎగ్జిక్యూట్ అయ్యి చూపించాలి క్వెరీ. ఓకేనా? ఒక పని చేద్దాం. మెసేజ్ బాక్స్ తీసుకొని అందులో మనం ఒకసారి డిస్‌ప్లే చేసి చూద్దాం. ఓకేనా? సో, ఇది ఆల్రెడీ ఇదంతా మనం డీబీలో మనం చేస్తున్నాం కాబట్టి మనకి డిఫాల్ట్‌గా అవుట్‌పుట్ డేటా టేబుల్ ఉండాలి. దీనికి కూడా అవుట్‌పుట్ డేటా టేబుల్ తీసుకుంటున్నాను చూడండి. అవుట్‌పుట్ డేటా టేబుల్. ఈ అవుట్‌పుట్ డేటా టేబుల్‌లో ఇన్పుట్ వచ్చేసి ఈ వేర్ dt. అంతే కదా! ఇప్పుడు ఎగ్జిక్యూట్ క్వెరీ అన్నదే కదా మనం ఇన్పుట్. సో, ఈ పర్టిక్యులర్ ఇన్పుట్ నాకు అవుట్‌పుట్ డేటా టేబుల్‌లో ఇన్పుట్ కింద ఇక్కడ నేను వేర్ dt అని తీసుకుంటాను. పర్ఫెక్ట్. వేర్ dt. సో, దీని అవుట్‌పుట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+K వేర్ స్ట్రింగ్ అని చెప్పి తీసుకుంటాను. which is of a string type. ఓకేనా? వేర్ స్ట్రింగ్ is a string type. I want to display it in a message box. Drag and drop this message box. సో, దీని అవుట్‌పుట్ ఏంటి? వేర్ స్ట్రింగ్. సో, ఇక్కడ నేను వేర్ స్ట్రింగ్ అన్నదాన్ని తీసుకుంటాను. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని చెప్పి కొట్టాను అనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వెరీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు రిజల్ట్‌లో ఏమొచ్చింది? స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్ టోటల్ 101, 102, 103 XYZ ABC MNR 345, 245, 145 ఈ టోటల్ నాకు మెసేజ్ బాక్స్‌లో డిస్‌ప్లే చూపించాలి. ఓకేనా? సో, గోయింగ్ టు మెయిన్, క్లిక్ ఆన్ దిస్ రన్ ఫైల్. చూడండి నాకు మెసేజ్ బాక్స్‌లో స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ టోటల్ అన్నది మొత్తం అంటే ఆ క్వెరీ అనేది నా ఎస్‌క్యూఎల్ సిస్టమ్ దగ్గరికెళ్ళి ఆ స్టూడియోలో రన్ చేసి ఆ పర్టిక్యులర్ నేను ఇచ్చిన క్వెరీని రన్ చేసి అది నాకు మెసేజ్ బాక్స్‌లో డిస్‌ప్లే చేసింది. ఓకేనా?
సో యూజింగ్ లైక్ దిస్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అన్నమాట. ఓకేనా? ఇప్పటివరకు చెప్పిన వాటిలో డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి. లేదనుకుంటే మనం ఇన్సర్షన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇది కదా, ఈ పర్టికులర్ థింగ్ మనం ఇన్సర్ట్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, నేను మీకు ఇప్పుడు కొత్త లింక్ పంపిస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి.